అండి ఈరోజు నేను గోరుచిక్కుడు పెసరపప్పు పచ్చి కొబ్బరి వేపుడు చేశానండి. ముందుగా కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను పోపు దినుసులు వేసేసుకున్నానండి. ఈ పోపు దినుసులను ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకున్నానండి. ఈ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగా గోరుచిక్కుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత గోరుచిక్కుల్ని కూడా వేసేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి. తర్వాత పెసరపప్పు నేను 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నానండి. వాటర్ వంచేసి పెసరపప్పును కూడా వేసేసుకున్నానండి. ఇవి మంచిగా అటు ఇటు కలిపేసేసుకుని నేను లిడ్ పెట్టేశానండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని 10 ఎండు మిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి వేసుకున్నానండి. ఇవి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. ఇవి వేసుకున్న తర్వాత నేను చక్కగా పౌడర్ లాగా చేసేసుకున్నానండి. ఆ మిశ్రమాన్ని కూడా నేను గోరుచిక్కుల్లోకి వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి. మనకి సపరేట్గా కారం ఏమి అవసరం లేదండి. ఎండుమిర్చి వేసాం కాబట్టి ఈ కారం చాలా టేస్ట్గా ఉంటుందండి దీనిలో. తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నానండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు వండుకునే ఫ్రైలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత డిష్ అవుట్ చేసేసుకున్నానండి. అంతే, ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడు పెసరపప్పు పచ్చి కొబ్బరి కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.